A milestone in Varun Sandesh's career. I know the story, I've seen it, and I want to give a big round of applause to the whole team. ఎందుకంటే రాజేష్ భాయ్ ఎవరైతే డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడానికి చాలా కష్టం ఉంది. ఈరోజు స్వామినారాయణ కార్తికేయ నా క్రెడిట్ కాదు, ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసిన క్రెడిట్. సేమ్ వే నింద అన్న సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు. ఒక 1 year, 2 years, 3 years కూడా నింద మైల్స్టోన్ ఫిలిం. And I going to talk about Rajesh Garu, and Rajesh Garu is going to keep moving forward a lot of films. And I want to congratulate everybody, Annie Gani, Shreya Gani, Madhu Gani, all the actors in the film, and all the actors in the film. And I want to just tell Varun, ఈ సినిమాని కనుక ప్రమోట్ చేయలేదనుకో నేను పడతాను. బికాస్ ఒక అద్భుతమైన సినిమా దొరకడం అన్నదండి ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువ అండి. సక్సెస్ రేట్ 10%, 15%. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక డెజర్ట్లో, ఒక ఎడారిలో మనం అలా దాహం ఇచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది. ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా అండి. అప్పుడప్పుడు దొరుకుద్ది, అప్పుడప్పుడు అవకాశం దొరుకుద్ది. అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ్ సందేశ్ నింద అనే సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి, నేను ప్రమోట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది అందుకే. బికాస్ ఇట్ ఈస్ అ ఫిలిం విచ్ ఇస్ మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్, హై క్వాలిటీ. నేను చూసినప్పుడు నా కళ్ళకి ఇట్ ఫెల్ట్ ఆన్ పార్ ద వరల్డ్ సినిమా. అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా. ఇప్పటికీ నాకు తెలియదు, కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు. ఓకే, సో మీరందరూ థియేటర్కి రావాలి. June 21st, guys, you have to come, encourage us, and you have to watch the film. తర్వాత ప్రభాస్ భాయ్ సినిమా కూడా ఉంది. తర్వాత కానీ ఫస్ట్ June 21st మాత్రం ఏ సినిమా లేదు, వరుణ్ సందేశ్ సినిమా ఒకటే ఉంది. గైస్ మీరు రావాలి, సినిమా చూడాలి. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్. యు నో వాట్స్ ద ఫస్ట్ డే.